మాఘమాసంలో సూర్యుడికి అర్ఘ్యం ఇస్తారు కదా! అసలు అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఎటువంటి ఫలితాలుంటాయి అనేది తెలుసుకుందామండి. హిందూ ఆచారం ప్రకారం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం అనేది చాలా పవిత్రమైన కార్యక్రమం. అది సూర్యుడికి మనం గౌరవం ఇవ్వడం, అలాగే ఆధ్యాత్మికత, క్రమశిక్షణకి ఇది ప్రతీక అని చెప్తారు. కొన్ని శతాబ్దాలుగా పాటిస్తున్న ఈ ఆచారాన్ని ఎలా పాటించాలి అంటే, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే సమయంలో ఎలాంటి మంత్రాలను పఠించాలి ఇది కూడా తెలుసుకుందాం. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఏ మంత్రాలు పఠించాలి? అది భగవానుడైన సూర్యుడికి హిందూ పురాణాల్లో విశిష్ట ప్రాముఖ్యత ఉంటుంది కదండీ! రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల్లో సూర్యుడిపై గౌరవం, భక్తి స్పష్టంగా కనిపిస్తాయి. సూర్యవంశీకుడైన శ్రీరామచంద్రమూర్తి కూడా సూర్యుడికి అపారమైన భక్తుడని, సూర్యుడి ఆశీస్సులు ఉంటే సకల శుభాలను పొందవచ్చని చెప్తారు. మహాభారతంలోనూ కుంతీదేవి సూర్య భగవానుని ప్రార్థించి ఆశీర్వాదం పొందింది. ఫలితంగా ఆమెకు కుమారుడు జన్మించాడు. సూర్య భగవానుని గౌరవించాలని, పూజించాలని పురాణాలు, గ్రంథాలు సూచిస్తూనే ఉన్నాయి. సూర్యుడి ఆరాధనలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం. ఇప్పటికీ చాలా మంది భక్తులు సూర్య నమస్కారం, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వంటి పనులతో రోజును ప్రారంభిస్తారు. వాళ్ళ రోజును ఈ పనులతో ముందు ప్రారంభిస్తారు. సూర్యుడికి అసలు అర్ఘ్యం ఎందుకు సమర్పించాలి అంటే కనుక, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం అంటే ఉదయించే సూర్యుడికి నీటిని సమర్పించడం అన్నమాట. అంటే ఆయన్ను భక్తి శ్రద్ధలతో పూజించి ఆశీర్వాదం కోసం వేడుకునే పవిత్ర ఆచారం. ఆధ్యాత్మిక శాస్త్ర ప్రకారం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది, అలాగే మానసిక స్పష్టత పెరుగుతుంది, ఆధ్యాత్మికత, క్రమశిక్షణ వృద్ధి చెందుతుంది, విజయం, అదృష్టాన్ని తెస్తుంది, కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందిస్తోంది, శరీరానికి అవసరమైన విటమిన్ డి కూడా అందుతుంది, హృదయ నాళ వ్యవస్థ బలోపేతం అవుతుంది, ఆందోళన, నిరాశ వంటి భావాలు తగ్గి మానసిక శ్రేయస్సు కలుగుతోంది, వ్యక్తిగత పురోగతి ఉంటుంది సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల. ఇక అర్ఘ్యం సమర్పించడానికి సరైన పద్ధతి ఏంటి అంటే కనుక, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడానికి రాగి పాత్రను మాత్రమే ఉపయోగించాలి అని చెప్తారు. హిందూ పురాణాల ప్రకారం రాగి స్వచ్ఛమైంది, అంటే రాగి కోరుతుంది అంటారు. అంటే మనకు అన్నీ కోరుతుందట రాగి. అలాగే గౌరవం, భక్తికి ప్రతీక కనుక రాగి పాత్రలోనే సూర్యుడికి నీరు సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించే నీటిలో పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షింతలు వంటివి వేయాలి. ఇవి గౌరవ మర్యాదలను సూచిస్తాయి. ఇక సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించే సమయంలో ఆయన కిరణాలు మీ ముందు నీటిలో ప్రతిబింబించాలి. ఇది దైవిక కాంతితో సంబంధాన్ని సూచిస్తోంది. ఈ సమయంలో తూర్పు ముఖంగా మాత్రమే నిలబడాలి. అలాగే సూర్యుడికి అర్ఘ్యంగా పోసే నీరు మన పాదాలకు తాకకుండా చూసుకోవాలి. పాదాలకి ఆ నీరు తాకకూడదు. ఇది ఆయన్ను అగౌరవపరిచినట్లు అవుతుంది. అంటే ఆయన సమర్పించిన నీరు మన కాళ్ళకు తగలడం అనేది, మన పాదాలకు తగలడం అనేది మంచిది కాదు. అలాగే సూర్య ఆర్ఘ్య సమయంలో జపించాల్సిన మంత్రాలు, చాలామంది గాయత్రి మంత్రాన్ని పఠిస్తారండి. ఒకవేళ గాయత్రి మంత్రాన్ని పఠించలేము అనుకునే వాళ్ళు సూర్యుడికి మనం అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఈ శక్తివంతమైన వేద మంత్రాన్ని కూడా పఠిస్తారు కొంతమంది. అలా కాకుండా కొన్ని మంత్రాలు వేరే ఉంటాయండి. అంటే సరళంగా ఓం సూర్యాయ నమః అనే ఒక సరళమైన మంత్రాన్ని మనం సూర్యుని ప్రశంసించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే సూర్య భగవానుడి కాంతిని, జీవితాన్ని పొగుడుతూ కొన్ని మంత్రాలు పఠిస్తారు. అదేంటంటే సూర్య బీజ మంత్రం అంటారు. ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రం హ్రీం హ్రౌం సహసూర్యాయ నమః అనేది. ఇక ఈ మంత్రం సూర్యుని సానుకూల ప్రభావాన్ని కోరుతూ నేరుగా సంబోధిస్తోంది. అలాగే సూర్య భగవానుడి నామాలు కొన్ని ఉంటాయండి. ఈ నామాలను కూడా చాలా మంది పఠిస్తారు. ఆ నామాలు తెలుసుకుందాం. ఓం మిత్రాయ నమః అంటే అందరికీ స్నేహితుడు సూర్యుడు అని. ఓం రవయే నమః అంటే ప్రకాశవంతుడు. ఓం సూర్యాయ నమః అందరికీ మార్గదర్శకుడు. ఓం భానవే నమః అందాన్ని ప్రసాదించేవాడు. ఓం ఖగాయ నమః ఆకాశంలో సంచరించేవాడు. ఓం పుష్ణే నమః పోషణకర్త. ఓం హిరణ్యగర్భాయ నమః సృష్టికర్త. ఓం మరీచయే నమః వైద్యం చేసేవాడు. ఓం ఆదిత్యాయ నమః విశ్వమాద అదితి కుమారుడు. ఓం సవిత్రే నమః అంటే శ్రేయోభిలాషి. ఓం ఆర్కాయ నమః స్తుతింపదగినవాడు.
ఓం భాస్కరాయ నమః జ్ఞానం విశ్వకాంతిని కలిగించేవాడు అని అర్థం అండి. ఇటువంటి ఈ 12 నామాలతో కూడా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించొచ్చు. లేదు అంటే ఓం సూర్యాయ నమః అనుకుంటూ అర్ఘ్యం ఇచ్చినా సరే, ఇది చాలా రకాలుగా మన జీవన వృద్ధికి కారణమవుతుందండి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం. ఇది మాఘమాసంలో విశేషంగా అందరూ చెయ్యాలి. చేస్తే మనకు ఆ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పడానికి నా ఈ చిన్ని ప్రయత్నం. ఇది మీరందరూ ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.